ఒక్క రోజు రాలేదు. ఇంటికి వచ్చినాక 11 డేస్కి వచ్చిండు. 11 డేస్కి ఎందుకు వచ్చిండు అంటే వాళ్ళకి బెయిల్ రావడానికి ఏదో వచ్చాక ప్రేమతో రాలేదు, సంప్రదింపుల కోసం వచ్చిండు. నేను కాంప్రమైజ్ అయ్యిర్రు అని బయట పేపర్కి వేయించుకున్నాడు, వాళ్ళకి బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ రోజు పోస్ట్ మార్టం రోజు చెప్పారు నాకు కేసు బుక్ అయినట్టుగా నాకు చూపించారు, కాపీ చూపించి ఏమన్నారు, మీ 11 డేస్ వరకు కంపల్సరీ అరెస్ట్ చేస్తామని చెప్పిండు ఏసీపీ విజయ్ కుమార్. నేను చెప్పిన దండం పెట్టిన, నాకు న్యాయం కావాలి అని కాళ్ళ మీద వస్తే పడ్డ, ఏసీపీ కాళ్ళ మీద. నాకు ఏసీపీ దగ్గరకు పోతే న్యాయం జరగలేదు, సిపి దగ్గరకు పోతే న్యాయం జరగలేదు, ఎక్కడికి పోయినా న్యాయం జరగలేదు. ఇది నేను చెప్పిన వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళ ఉల్టా బనాయిస్తున్నారు, శ్రీనాథ్ రెడ్డి ఏమంటే ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. నాకు చెప్పిండు శ్రీనాథ్ రెడ్డి ఇట్లా, నేను హైదరాబాద్ పోయినా, నేను వచ్చినాక మాట్లాడతా, కేసు అయితే ఏం కాదు అని చెప్పి శ్రీనాథ్ రెడ్డి చెప్పిండని నాతో చెప్పిండు. ఇంటికి వచ్చినాక మాట్లాడిండు. ఇంటి దగ్గరనే ఫోన్ చేసిండు ఎమ్మెల్యేకి. ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేదు, మెసేజ్ పెట్టిండు, చూసుకున్నాడు, రిప్లై ఇవ్వలే. సరే అని పోయిండు. అక్కడికి అయినాక వస్తా పోసుకొని ఒక 20 నిమిషాలు ఉన్నాడంట. కనీసం క్యాంప్ ఆఫీసర్ నుంచి ఎవరు ఒక్కరితో బయటికి రాలేదు. మరి నాకు ఆ సీసీ ఫుటేజ్ అన్న చూపెట్టాలి కదా, అక్కడ ఏం జరిగిందన్న నాకేం తెలియదు. ఇప్పుడు వాళ్ళ మీదకి పోకుండా పక్క వాళ్ళ మీద నూకుడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నాను. నేను మీకు ఫోన్ చేసిన, మీతో కాంటాక్ట్లు ఉన్నా, అమ్మ మా వాళ్ళు అక్కడ ఉన్నారు, నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటారని మీరు నాకు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ 5గురికి శిక్ష అవ్వలేదు, వాళ్ళు బెయిల్ వచ్చింది, బయట తిరుగుతారు. నా భర్త ఉండగానే నాకు రక్షణ లేదు, ఇప్పుడు నా భర్త పోయిండు, నా కుటుంబానికి రక్షణ ఎట్లుంటుంది? వాళ్ళు బెయిల్ తీసుకున్నారు, బయట తిరుగుతారు. నాకు న్యాయం జరగాలన్నా, మీరు వస్తేనన్నా నాకు న్యాయం జరుగుతుందని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. చేయాలి కదా, వస్తా అన్నాడు. 3 రోజుల తర్వాత వస్తా, నీకు నేను ఇప్పుడు ఏం మాట్లాడా అని చెప్పిండు. 3 రోజులు పోయింది, 5 రోజులకు వచ్చింది, 6 రోజులకు వచ్చింది, ఇప్పటి వరకు అసలు ఇటు తొక్కి చూడలేదు. సరే అమ్మా, మాట్లాడదాం. మేమైతే ఇంతమంది ఉన్నాము, మాకు పార్టీ కన్నా ఎక్కువ కూడా మాకు మనుషులు చాలా ఇంపార్టెంట్. మాతో కలిసి పని చేసిండు, నువ్వు కూడా సర్పంచ్ ఉన్న రోజున కూడా మాతో కలిసి పని చేసారు. ఊరిని వీలైనంత వరకు గప్పుడు చేసిందే తప్ప ఇప్పుడు ఏమీ లేదు. పని చేయక కూడా కాదు, సొంత డబ్బులతో శ్మశాన వాటికకు పైసలు లేకపోయినా అంత కష్టపడి శ్మశాన వాటిక కట్టారు. అంత పెద్ద స్కూల్, అంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు, రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనము, మహిళా బిల్డింగ్ భవనం, ఇన్ని కుల సంఘాలు, ఇన్ని రోడ్లు అని ఒడి చేసిండే. వీళ్ళు ఉన్నప్పుడు తన సర్పంచ్ ఉన్నప్పుడు అన్ని శిలాపలకాల మీద కూడా ఇప్పుడు వీళ్ళ పేరే ఉంటుంది, సమతా రాజేందర్ రెడ్డి అని ఉంటుంది తప్ప ఒక్క శిలాపలకం అని ఉన్నదా వాళ్ళు పెట్టింది? అంటే అంత అలకమైన మనుషులు కాదు కదా, ఏదో ఊరికే మీద ఊరికి గాయనను పట్టుకొని నువ్వు ఇది నువ్వు అది, అసలు ముఖాలు మీరు ఏమైనా చేస్తా కదా. మొత్తం కూడా చాలామంది కూడా ఇప్పుడు ఎవరింటికి ఆయన పోయింది కాదు, తిట్టింది కాదు, వాడు ఎవడో కూడా తెలియదు. వాడు మన ఇంటికి మనం పోయి తిట్టి వచ్చాం, వాడు మన ఇంటి కాడికి వచ్చి ఇది ఇప్పుడు అదే జరగకపోతే ఇది జరగపోయేది. ఒక 100 మందికి నా చేతులతోటి మేము కూడా ఎన్నిసార్లు చెప్పినామమ్మా, నేను కూడా ఎంకనతో చెప్పిన సర్పంచ్ ఉన్నప్పుడు మేము కూడా పోయినాం కదా, మేము అన్నం తిన్నాము, 10 మందికి పెట్టిన వాళ్ళే తప్ప అని అమ్మ ఎవరికి చేయి దాపిన వాళ్ళు గారు నువ్వేం మాట్లాడుతున్నావు అని మాట్లాడినా. నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పిన, నువ్వేమనుకుంటున్నా అంత లేవాలి అనుకున్నావా? 75% కాలితే 10% కాలేదని అన్నాడు. అక్కడ ఉండే అన్నాడు, కనీసం హాస్పిటల్కి వచ్చి మరి చూసి మాట్లాడితేనేమో అది వేరుండు. ఏం లేదన్న, వాళ్ళ 5గురికి శిక్ష పడాలి. నేను కోరుకునేది అదే. నా భర్త అయితే ఎంత విలవిలలాడుకుంటా ప్రాణం పోయిందో, వాళ్ళకు ఆ పరిస్థితి రావాలి. నేను ఒక అడుగు ముందేస్తున్నా, మీరు అందరూ నా వెనుక అడుగు వేయాలి. ఎంతమంది ఉన్నామమ్మా మేము, ఆ రోజు ఇప్పుడు కూడా ఉంటాం మేము. నా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వస్తే బెదిరించుడు, మీరు ఎందుకు వేరు హాస్పిటల్ కానీ. హాస్పిటల్లో డాక్టర్లకు ఫోన్ చేసి ట్రీట్మెంట్ ఎందుకు చేస్తుర్రు మీరు అని హాస్పిటల్లో డాక్టర్లను వస్తే బెదిరించిండంట. ఏ ఆనవాళ్ళు పట్టుకొని నువ్వు కేసు ఇస్తామంటే, నా భర్త చనిపోయే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చిండు, ఎవరెవరైతే నా మీద దాడి చేసిరో అని చెప్పి వాంగ్మూలం ఇచ్చిండు. రాజకాలు చేపించేసి ప్రశ్నిస్తే కేసులు పెడతావు, జైలుకి పంపిస్తావు, ఆఖరికి ఒక మనిషిని చంపేస్తావు. మనిషిని చంపేస్తే
మనుషులు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మరి ఏది నీ వాగ్దానాలు ఏవి మేము అడుగుతూ ఉంటున్నాం. అయిపోయింది ఏం చేస్తారు అనుకుంటున్నామో మిస్టర్ కవ్వంపల్లి. ఇలా రాజేందర్ రెడ్డికి ఇలా మేమంతా కుటుంబ సభ్యులే, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. నువ్వు ఆ రోజు వచ్చినావు ఏదో పెద్ద పీకు లేక ఫీజులు, నువ్వేందా ఫీజులు కట్టేది లక్షలా లేకుంటే వాళ్ళు ఏమైనా చేసేదా? కనీసం ఫోటో దిగినప్పుడు ఆ ఫోటో సాక్ష్యంగా నీ మాట నిలబెట్టుకోవాలి కదా అని చెప్తున్నావు. జీవితంలో ఏది నిలబెట్టుకోలేదు, నీది అయిపోయింది ఒడిచిన కథ. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ పిల్లలను, ఎందుకంటే ఒక తల్లి చిన్న పిల్లలను ఇలా ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి తల్లి పిల్లల్ని సాకాలంటే ఎంత కష్టమైతే చెప్పండి. నువ్వే అన్నావు కదా మొత్తం నీ ఎటువైందా ఆమె ఉండదు కదా ఇంకా. మేము మొత్తం కుటుంబం అంతా దిగుతాం, ఎవరికి ఏమైనా మా పిల్ల, మా తమ్ముడు, మా చెల్లె, మా బావలు, బామ్మారులు అని మొత్తం మేము వస్తాం, కుటుంబం కదిలి వస్తాం. ఎవరికన్నా కాలుకు ముళ్ళు గుస్తే వచ్చి పన్నుతో తీస్తాం అన్నావు కదా. ఇలా కాళ్ళల్లో నువ్వే ముళ్ళు గుస్తున్నావు, మనసులో నువ్వే చంపుతా ఉన్నావు. మేము సూటిగా నేను అడగదలుచుకుంటున్నాం. మేము వారం రోజుల టైం ఇస్తున్నాం మిస్టర్ కవ్వంపల్లి. వారం రోజుల లోపల ఇలా కుటుంబానికి బాజాప్తా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నువ్వేదో చిన్నగా పావులనో పరకనో పరిగెరుకుంటా అంటే కుదరదు. ఇలా ఎందుకంటే ఆడపిల్ల ఉంది, ఎదిగిన ఆడపిల్ల ఉంది, చదువుకున్న పిల్లగాడు ఉన్నాడు, ఇలా వృద్ధుల్లో ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇలా వాళ్ళ పరిస్థితి అన్నిటి పెట్టుకొని నువ్వు ఖచ్చితంగా వాళ్లకు చేస్తానని ₹1 కోటి 100% నువ్వు ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత చిల్లర మాటలు, ఎంత అబద్ధం మాటలు. కలెక్టర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందా చెప్పండి? అవుతుందా? ఎందుకు అబద్ధం చెప్తావు నువ్వు? అంగన్వాడీలు పడ్డాయి ఇప్పి అమ్ముకుంటున్నావు కదా అంగన్వాడీలు. ఇలా గన్నేరువరం మండల కేంద్రంలో పడ్డాయి, అక్కడ పడ్డాయి. నిజంగానే కలెక్టర్ నువ్వు చెప్పినట్టుంటే ఇప్పించేసాయి అమ్మకు. అంగన్వాడీ టీచర్ ఉద్యోగం ఇప్పి అని చెప్తున్నావు. నువ్వే కదా అమ్ముకుంటున్నావు 5 లక్షల కోటి, 5 లక్షల ఉద్యోగం అమ్ముకుంటున్నావు అంగన్వాడీ. ఈయన సంతకం పెట్టాలి, కలెక్టర్ అప్రూవల్ చేయాలి. ఇలా అంగన్వాడీ ఇప్పించేసాయి. ఇలా అవుట్ సోర్సింగ్ నువ్వేంది ఇప్పించేది? అవుట్ సోర్సింగ్ అంటే ఏంటిది? ఆ స్కూళ్ళల్లో కాలే ఏడున్నాయి అవుట్ సోర్సింగ్. మేమేమంటారు బాజాప్తా డిమాండ్ చేస్తున్నాను అన్న కదా. కలెక్టర్ ఇంటికి వస్తుంది, నీకు ఇది చేస్తుంది, చెల్లె నువ్వు అసొంటి దానివి, నా చెల్లె లాంటివి, పిల్లలకు నేను పెదనాన్న లాంటివి చెప్పుకున్నావు కదా. నిజంగానే నీ మాటలు నిజాయితీ ఉంటే వెంటనే అంగన్వాడీ టీచర్ పోస్టు ఇక్కడ గన్నేరువరం మండలంలో పడ్డాయి కాబట్టి నువ్వు కలెక్టర్ దగ్గర మాట్లాడినావు కదా, కలెక్టర్ వస్తుందని ఇప్పి అని చెప్తున్నాం మేము బరాబరి. ఒక్కటి అమ్ముకోకపోతే ఒక పోస్ట్ మిగులుతుంది నీకు, అది ఇచ్చేసి ఈ కుటుంబానికి. వాళ్ళకి ఇంత ఆధారం ఉంటుంది. ఆమె చదువుకున్న ఆమె అనామకురాలు కాదు, ఆమె సర్పంచ్గా పనిచేసిన ఆమె. నీ అవుట్ సోర్సింగ్లోకి వచ్చేసి నీ వాకిలు ఇడుచుకుంటానో నీ దిడు ఇడుచుకుంటానో ఉండే కుటుంబం కాదు. వాళ్ళ గట్ల బతికిన వాళ్ళు కూడా కాదు, గంత అలకగా లేరు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం సీరియస్గా, చనిపోయినటువంటి వ్యక్తిని ఇలా తీసుకురాలేకపోవచ్చు, కానీ బతుకున్న వాళ్ళన్నా కనీసం వాళ్ళ ఒక భరోసాగా భద్రత బతకాలి కదా. ఆ బాధ్యత నీకున్నది కదా. నీకోసం పనిచేసినాడు, నాతో ఉన్నప్పటికీ కూడా నన్ను కాదనుకొని నీకోసం పనిచేసినాడు, నీకోసం పైసలు ఖర్చు పెట్టుకున్నాడు. వాళ్ళు చెప్తా ఉంటే అవిసిపోతూ ఉన్నాయి. రూపాయి లేకపోయినా జిద్దు మనిషి కాబట్టి, మొండి మనిషి కాబట్టి సప్ప చేసి కూడా ఇలా నువ్వు గెలుపులో ఆయన భాగమైనాడు. నువ్వు నీ వాళ్ళనే ఎవరు మిగతా వాళ్ళని పట్టించుకోకు. నువ్వు ఎవరు లేకపోయినా పర్లేదు, కనీసం నీ కోసం పనిచేసిన కార్యకర్త చచ్చిపోతే కూడా ఈ కళ్ళబొల్లి మాటలు ఏందని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము నీకు సీరియస్గా చెప్తా ఉన్నాము. మేము ఇది రాజకీయమో దీనికో చేయదలుచుకోలేదు. మేము ఇలా రాజకీయాలు చేయాలని అనుకుంటే అని నీ పార్టీ వ్యక్తి నీకోసం పనిచేసినోడు, కానీ ఒక మనిషిగా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా కుటుంబాని కోసం. ఇలా ఇది పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు, ఇక్కడికి వచ్చినాడు. కాబట్టి మేము సూటిగా నీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, వారం రోజుల లోపల నువ్వే అన్నావు, నువ్వే ఇక్కడికి వచ్చినావు. ఇలా చనిపోయినటువంటి ఆడబిడ్డ సాక్షిగా ఎదురుగా నిలబడి పిల్లల దగ్గర తీసుకొని ఫోటో పెట్టుకొని ఈ కుటుంబానికి నేను పెదనాన్న పాత్ర పోషిస్తా, నేను ఇది చేస్తాను నువ్వు చెప్పినావు కదా, మరి ఏది? కాబట్టి వారం రోజుల టైం ఇస్తా ఉన్నాం. ఈ వారం రోజుల లోపల ఆ కుటుంబానికి చేయాల్సినవి అన్ని ఇస్తే బరాబరి. లేదనంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా నువ్వు క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు రాలేవు. మేమందరం కాబట్టి క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఇలా నీ లెక్క తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇలా రాజేందర్ రెడ్డి మంటలు, రాజేందర్ రెడ్డి అరుపులు, రాజేందర్ రెడ్డి ఉసురు ఊరికే పోదు, అయిపోయింది. ఇలా అక్కడ తగులబడ్డది రాజేందర్ కాదు, అక్కడ తగులబడ్డది కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీసులో. గుర్తుపెట్టుకో, నీకు మొదలైంది. ఖచ్చితంగా దీన్ని ఇంకా పెద్దగా చేసుకొని నువ్వు ఇంకా ఏదో రకంగా దీన్ని తప్పించుకునే అనుకుంటున్నావేమో. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తా ఉన్నాం, మిస్టర్ మురళి అనడానికి చెప్తా ఉన్నా, నీ అరాచకాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఇలా నువ్వు మానుకోకపోతే నీ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాడు, పరామర్శకపోతే ఫోన్లు చేస్తావా? అరే మనిషి వారా నువ్వేమన్నా? మనిషి అంటున్నా నేను. అన్నం తింటున్నావా, గడ్డి తింటుర్రా? చనిపోయి ఏడుస్తూ ఉంటే పలకరియడానికి వస్తే మీరు పోవద్దు, ఎందుకు పోయిరు? మీరు వాళ్ళ ఇంటికాడికి ఎందుకు పోయిరు? ఎక్కడ ఉంటా అదిరా ప్రపంచంలో ఎక్కడ ఉంటారా? నీ ఇంట్లో మనిషి చచ్చిపోతే తెలుస్తారా నీకు? ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? మీకు ఆ దయ, మీకు ఆ గుణాలే లేవు.
కన్న తల్లికే గంజి పోయినాడు మీకు గదెక్కడ ఉంటుంది ఇతడు ఉద్దరగానే తీసుకుపోయి పెట్టుకొని డ్రామాలు నడుపుతున్నారా మీరు? కాబట్టి వెరీ సీరియస్గా మేము చెప్తా ఉన్నాం. మేమందరం కూడా మా పార్టీ పరంగా మేమంతా కుటుంబ సభ్యులం, మేము వెనుక ఉంటాం. వారం రోజుల టైం లోపల నువ్వు ఇస్తేనే బరాబరి, లేదనంటే మేము కుటుంబంతో సహా, మళ్ళీ చెప్తున్నాం, ఈ కుటుంబంతో సహా ఖచ్చితంగా నీ క్యాంప్ ఆఫీస్కి వస్తాం, నీ లెక్కేందో తెలుస్తాం. నాకు నేను చెప్పిన ఆ రోజు నాకు పోస్ట్ మార్టం దగ్గర చెప్పిర్రు 5 మీద కేసు పెట్టినాము అని చెప్పిర్రు, మేము అరెస్ట్ చేస్తామని చెప్పిర్రు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మొన్న ఏదో ప్రేమ కొద్ది రాలే, వాళ్ళ బెయిల్ కోసము వచ్చిండు, ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండు పోయిండు. 5 రోజులకు వస్తానమ్మా కలెక్టర్ తీసుకొని వస్తా అన్నాడు, రాలేదు. సరే నేను చేసుకునేది ఏదో నేను చేసుకుంటా. నా భర్త చనిపోయే ముందు మరణవాంగ్మూలం ఇచ్చిండు, దాని ప్రకారంగా నేను చేసుకుంటా. పార్టీలో లేడు, నా పార్టీ కార్యకర్త కాదు అంటే దానికి ఏదైనా సర్టిఫికెట్ ఉంటే చూపెట్టండి. కార్యకర్త కాకుండా ఎమ్మెల్యే కాదా, బాధ్యత లేదా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నేను చెప్తున్నా, నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా. నా న్యాయం జరిగేదాకా నేను ఊరుకోను. వాళ్ళు బయట తిరుగుతుర్రు. ఇప్పుడు నాకు నా భర్త ఉండగానే నా కుటుంబానికి రక్షణ లేదు, ఇప్పుడు నాకు రక్షణ కలుగుతుందన్న నమ్మకం లేదు. మళ్ళీ ఏదన్నా అయినా కానీ దీనికి ఎమ్మెల్యేనే మొత్తం సర్వం, ఎమ్మెల్యే పాత్ర ఉంది కాబట్టే ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకు బెయిల్ ఇప్పించిండు. ఇది నేను మీడియాకు చెప్పుకుంటున్నా, మీ అందరికీ చెప్తున్నా. నేను ముందడుగేస్తాను, వెనుక మీరు అందరు వేయాలి.